అందరూ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు జనవరి 1, 2026 కల్లా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి బిల్డింగ్ రెడీ అయిపోవాలి, దాంట్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోవాలన్నట్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అసలు ఈ బిల్డింగ్ ఎవరికి ఇచ్చారు, ఈ బిల్డింగ్ లోపల ఎటువంటి వర్క్ జరిగిద్ది, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే యూజ్ ఏంటి అనేసి మనం తెలుసుకుందాం. సో ఈ బిల్డింగ్ని IBM అండ్ TCS గురించి కేటాయించారు. వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తారు. క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేస్తారనమాట. సో ఇది ఎలా పనిచేస్తాయంటే, జనరల్ కంప్యూటర్స్ కానీ మనం వాడే రెగ్యులర్ కంప్యూటర్కి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి ఏంటంటే తేడా అంటే, ఈ జనరల్ కంప్యూటర్స్ అనేది బిట్స్ రూపంలో వర్క్ చేస్తాయి అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి క్యూబిట్స్ రూపంలో వర్క్ చేస్తాయి. ఈ బిట్స్ అనేది ఏంటంటే 0 and 1, ఇక్కడ కూడా 0 and 1 కాకపోతే ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది సూపర్ పొజిషన్లో ఉండదు అనమాట. అంటే ఒకటే టైంలో 0 గాను వర్క్ చేస్తుంది, ఒకటే టైంలో 1 గాను వర్క్ చేస్తుంది. ఏది సెట్ అయితే అది తీసుకునేది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అలాగనే ఈ జనరల్ కంప్యూటర్స్ మనకి ఏదైనా సరే సొల్యూషన్ చూపించే ముందు అది ఫస్ట్ ఒక మెథడ్ని ట్రై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెథడ్ ట్రై చేస్తాయి, ఓకే వర్కౌట్ అవ్వలేదు, B మెథడ్ ట్రై చేస్తాయి, అది వర్కౌట్ అవ్వలేదు, C మెథడ్ ట్రై చేస్తాయి, అది వర్కౌట్ అవ్వలేదు అనుకో, D మెథడ్ ట్రై చేస్తాయి. సో ఫైనల్గా 1 by 1 మెథడ్స్ అన్నింటిని ట్రై చేసి ఏదైతే అవుట్పుట్ మనకు కావాలో అది ఇస్తుంది. కాకపోతే ఆ అవుట్పుట్ మనకు వస్తుందిలే, కానీ ఆ వచ్చిన అవుట్పుట్ అనేది షార్టెస్టా కాదా, షార్టెస్ట్ సొల్యూషనా కాదా అనేది మనకి ఖచ్చితంగా చెప్పలేము అనమాట. కానీ ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తాయండి అంటే, ఏ మెథడ్, B మెథడ్, C మెథడ్, D మెథడ్, ఎన్ని పాసిబుల్ మెథడ్స్ ఉంటే అన్ని పాసిబుల్ మెథడ్స్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తాయి. అందులో ఏదైతే షార్టెస్ట్ మెథడ్ ఉందో ఆ మెథడ్ సంబంధించినటువంటి అవుట్పుట్నే మనకి ఇస్తుంది. మిగిలిన మెథడ్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ C మెథడ్ కరెక్ట్ అనుకోండి, అన్నిటికంటే షార్టెస్ట్ వచ్చింది అనుకోండి, ఏ మెథడ్, B మెథడ్, D మెథడ్ వెళ్ళిపోతాయి అనమాట. C మెథడ్ సంబంధించిన అవుట్పుట్ మనకు వస్తుంది. సో ఈ విధంగా ఇది చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాం అనమాట. ఎంత ఫాస్ట్గా అండి అంటే, ఒక సూపర్ కంప్యూటర్కి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్, అందులోనూ ఫాస్టెస్ట్ కంప్యూటర్కి 10,000 సంవత్సరాలు పట్టేటటువంటి సొల్యూషన్ని మనకి ఇప్పుడు మనకి క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే అనుకుంటున్నామో ఆ కంప్యూటర్ అనేది కేవలం 200 సెకండ్లో ఇస్తుంది అనమాట. చూడండి, 200 సెకండ్లో ఇచ్చేస్తుంది. ఇక్కడైతే 10,000 సంవత్సరాలు జనరల్ సూపర్ కంప్యూటర్ అయితే, ఇప్పుడున్న కంప్యూటర్ అయితే, అదేది ఇప్పుడున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ అయితే మనకి జస్ట్ 200 సెకండ్స్ ఇచ్చేస్తాయి. అంత ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్ అంటే, ఇది జనరల్గా చాలా యాక్యురేట్గా రిజల్ట్స్ ఇవ్వడం వల్ల, అలాగనే చాలా ఫాస్ట్గా వర్క్ అవడం వల్ల ఇది ఫార్మాస్యూటికల్ రంగంలోనూ, మనకి మెటీరియల్ సైన్స్లోనూ, అలాగనే ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో కావచ్చు, ఇక రకరకాలుగా అంటే ఎక్కడైతే కంప్యూటర్ వర్క్ చేస్తుందో అన్నిటి చోట్లను దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అన్నిట్లోనూ మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ రావచ్చు. సో ఇటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గూగుల్, IBM ఈ రెండే మనకి సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేశాయి. ఫస్ట్ IBM అనేది 7 క్యూబిట్స్ తోటి ఒక క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేస్తే, గూగుల్ అనేది 54 క్యూబిట్స్ తోటి ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది అనమాట. దానికంటే ఇంకా ముందన్నట్టు 127 క్యూబిట్స్ తోటి IBM కంపెనీ అనేది ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది. అంతకంటే మెరుగ్గా ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేయడానికి ఇప్పుడు వీళ్ళు ప్రణాళికలు వచ్చేస్తారనమాట, TCSతో కలిపి. దానికి సంబంధించినటువంటి వర్క్ చేయడానికే మనకి అమరావతిలో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్ వాళ్ళకి అసైన్ చేశారు. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ అనేది సక్సెస్ అయ్యి ఆ కంప్యూటర్స్ అనేవి మనకు అందుబాటులో వచ్చినాయి అంటే, ప్రపంచంలో అమరావతికి ఒక చిరస్థాయిగా ఉన్నటువంటి ఒక స్థానం ఉంటుంది. అలానే మన అమరావతి అనేది గ్లోబల్ మార్కెట్గా, గ్లోబల్ క్యాపిటల్గా ఎదగడానికి కూడాను అవకాశం ఉంటుంది అనమాట. అలాగనే ఈ కంప్యూటర్స్ ఎప్పుడైతే మనకు అందుబాటులో వస్తాయో ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆదాయం కూడా మనకు వస్తుంది. సో అలాగనే మనకి ఏదైతే ఇప్పుడు ఉందో మెటీరియల్ సైన్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగాను మనం దాన్ని వాడుకొని చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా డెలికేట్ అనమాట. అంటే పైన ఎక్కడో వెళ్తున్నటువంటి ఏరోప్లేన్ కూడా సంబంధించినటువంటి సిగ్నల్స్ కూడా దీన్ని మనకి బ్రేక్ చేయొచ్చు అనమాట. అంటే దీన్ని డిస్టర్బ్ చేయొచ్చు. అలాగనే ఎక్కడో పక్క రూమ్లో ఏదైనా డోర్ కదిలితే కూడా అది దీన్ని డిస్టర్బ్ చేయొచ్చు అనమాట. అండ్ అంత డెలికేట్గా ఉంటుంది అనమాట దీని లోపల ఉన్నటువంటి నిర్మాణాలు.
సో అందుకని చెప్పేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫ్రిడ్జ్ లోపల పెడతారనమాట. ఇప్పుడు ఏదైతే మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయో దాన్ని ఒక ఫ్రిడ్జ్ లోపల పెడతారనమాట. అది మనకి దాదాపు -270 డిగ్రీస్ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అంటే బాగా చల్లగా ఉంటుంది అనమాట. ఇది మనకి బయట విశ్వంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత సమానం. సో మనకి ఈ విశ్వంలో ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో మైనస్లో ఉంటుంది అనమాట అది. సో దానికి ఈక్వల్గా దీన్ని తయారు చేస్తారు. అలాగనే ఇక్కడ లోపల ఏదైతే ఈ ఫ్రిడ్జ్ లోపల పెడతారో దాంట్లోకి ఎటువంటి కాంతి వెళ్ళలేదు. సో మనకి ఫోటాన్స్ ఉంటుంది అనమాట ఈ కాంతిలో. సో ఇక్కడ 0 ఫోటాన్ అనమాట, అంటే ఎటువంటి కాంతి వెళ్ళలేదు అనమాట. సో ఈ విధంగా చాలా డెలికేట్ కాబట్టి దీన్ని ఇంత జాగ్రత్తగా చూస్తా దీన్ని ఇలా డెవలప్ చేస్తారనమాట. సో ఇప్పుడున్న డిసడ్వాంటేజ్ ఏంటండి అంటే దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. దీనికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట ఈ కంప్యూటర్కి. సో ఆ విధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఫస్ట్ ఈ కంప్యూటర్ని తయారు చేయడానికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 127 క్యూబిట్స్ తోటి ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఉన్నప్పటికీ దానికంటే మెరుగ్గా ఇంకేదైనా సరే కంప్యూటర్ తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. IBM ప్లస్ TCS. ఆఫ్ కోర్స్ గూగుల్ కూడా దాని ప్రయత్నాలు అది ఉంది. అలాగనే చైనా కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకు మాత్రం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే ఇలా జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి టెక్నాలజీ పరంగా ముందుంటాం, తద్వారా మనకి ఆర్థికంగాను చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని మనమే తయారు చేస్తుంటాం కాబట్టి, అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో తయారు చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఉపయోగాలు కూడా ఉంటాయి, ఎలాగో టెక్నాలజికల్ ఉపయోగాలు ఎలానో ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు తెలిసింది కదండి మనకి క్వాంటమ్ వ్యాలీ అలానే బాబు గారి విజన్ ఎంత గ్రేట్గా ఉంటుంది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.